Hello friends, welcome to Quality Thought. My name is Ramana Bhupati, Quality Thought founder. ఇవాళ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఒక ప్రాజెక్ట్లో స్క్రమ్ మాస్టర్ రోల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఒక ఐటీ కంపెనీలో స్క్రమ్ మాస్టర్ రోల్ ఇంపార్టెన్స్ ఏంటి, స్క్రమ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు. ఐఎమ్ గోయింగ్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ the role of Scrum Master and responsibilities of Scrum Master very clearly in this video. Okay, number 1, Scrum Master ఏం చేస్తాడు అంటే, సో ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఒక ప్రాజెక్ట్ని మనం క్లయింట్కి డెలివరీ చేయాలంటే ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని ఐటీ కంపెనీలో ఐటీ ప్రాజెక్ట్స్లో ఏమని పిలుస్తారు అంటే ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి అని చెప్పి పిలుస్తారు. ఎస్డిఎల్సిలో ఏంటి? ఎస్డిఎల్సి ఈజ్ ఎ ప్రాసెస్ టు డెలివర్ ఏ ప్రాజెక్ట్ సిస్టమాటికల్లీ టు క్లయింట్. సో ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్లో ఫాలో అవుతూ ఎస్డిఎల్సిలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రెండవది ఇటరేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇటరేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, ఒక ప్రాజెక్ట్లో ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత, అంటే రిక్వైర్మెంట్ ఫేజ్ అయిపోయిన తర్వాత డిజైన్ తర్వాత కోడింగ్ తర్వాత టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్ తర్వాత మెయింటెనెన్స్, ఇలా ఒక ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్కి కానీ ప్రాజెక్ట్ వెళ్ళి ఇలా చేస్తే ఇది ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటారు. ఇందులో వాటర్ఫాల్ మోడల్, వి మోడల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అలా కాకుండా ఇటరేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇటరేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కింద ఏమొస్తాయి? సో మనకి ఎజైల్ మెథడాలజీ, ఇలా చాలా ఇటరేటివ్ సాఫ్ట్వేర్ మెథడాలజీ కింద కూడా ప్రాసెస్లు ఉన్నాయి. సో ప్రాజెక్ట్స్ని లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ని ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో డెలివర్ చేయడం జరుగుతుంది. ఎజైల్ మోడల్లో ఒక ప్రాజెక్ట్స్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ని ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిలీజ్ చేస్తున్నారో, సో ఎజైల్ ఈజ్ ఎ మెథడాలజీ విచ్ హెల్ప్స్ టు డెలివర్ సాఫ్ట్వేర్ టు కస్టమర్స్ విత్ ఇటరేటివ్ అప్రోచ్. సో ఈ ఎజైల్ మెథడాలజీకి ఒక ఫిలాసఫీ ఉంది, ఒక మేనిఫెస్టో ఉంది, కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి కూడా నేను కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎజైల్ ఫిలాసఫీని వాడి ప్రాక్టికల్గా ఐటీ ప్రాజెక్ట్సే కాదండి, ఎనీ ప్రాజెక్ట్ కెన్ బి డెలివర్డ్ యూజింగ్ ఎజైల్ మెథడాలజీ. సో ఈ ఎజైల్ మెథడాలజీని వాడి ప్రాజెక్ట్స్ని డెలివర్ చేయడానికి సో చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ విచ్ హెల్ప్స్ టు డెలివర్ ప్రాజెక్ట్ యూజింగ్ ఎజైల్ ఈజ్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. సో స్క్రమ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ సో విచ్ హెల్ప్స్ టు డెలివర్ సాఫ్ట్వేర్ టు క్లయింట్స్ యూజింగ్ ఇటరేటివ్ అప్రోచ్. సో ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్లో ఏం జరుగుతుంది? సో స్క్రమ్ ఫ్రేమ్వర్క్లో మెయిన్గా మనకు ఒక 3 రోల్స్ ఉంటాయి. సో స్క్రమ్ టీమ్ అంటాం. సో స్క్రమ్ టీమ్ అంటే ఎవరు ఉంటారు? ఎవరైతే ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ నుంచి సో మొత్తం వర్కింగ్ సాఫ్ట్వేర్గా డెలివర్ చేయడానికి కావాల్సిన డెవలపర్సు, టెస్టర్సు, సో బిజినెస్ అనలిస్ట్ వీళ్ళంతా, ప్లస్ స్క్రమ్ మాస్టర్, ప్లస్ ప్రొడక్ట్ ఓనర్. సో మెయిన్గా 3 రోల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు, స్క్రమ్ మాస్టర్ ఉంటారు, అలాగే స్క్రమ్ డెవలపర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కలిపి మనం స్క్రమ్ టీమ్ అంటాం, డెవలపర్స్ అండ్ టెస్టర్స్. సో వీళ్ళందరినీ కలిపి మనం స్క్రమ్ టీమ్ అని పిలుస్తాం. ఇందులో స్క్రమ్ మాస్టర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇవాళ మన డిస్కషన్. సో ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? సో వాట్ ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్క్రమ్ మాస్టర్? సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి. సో స్క్రమ్ మాస్టర్ యొక్క చాలా రెస్పాన్సిబిలిటీస్లో ఒక 10 రెస్పాన్సిబిలిటీస్. నెంబర్ 1, సో స్క్రమ్ మాస్టర్ స్కెడ్యూల్ అండ్ ఫెసిలిటేట్ స్క్రమ్ సెరమనీస్. అంటే సో ప్రాజెక్టు సో స్ప్రింట్స్లో డెలివరీ చేస్తాం. సో స్ప్రింట్ స్టార్టింగ్ నుంచి స్ప్రింట్ ఎండింగ్ వరకు స్ప్రింట్ ప్లానింగ్ కావచ్చు, డైలీ స్క్రమ్ మీటింగ్ కావచ్చు, స్ప్రింట్ రివ్యూ మీటింగ్ కావచ్చు, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ కావచ్చు. సో ఇలా కొన్ని స్క్రమ్ సెరమనీస్ ఉంటాయి ప్రాజెక్ట్లో, బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అని చెప్పి. సో స్క్రమ్ మాస్టర్ ఫెసిలిటేట్ స్క్రమ్ సెరమనీస్. సో ఈ స్క్రమ్ సెరమనీస్ అంటే ఏంటి, ఇవన్నీ ఎలాబొరేటెడ్గా నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. అలాగే స్క్రమ్ మాస్టర్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ కెపాసిటీ ప్లానింగ్ ఫర్ ద టీమ్. సో కెపాసిటీ ప్లానింగ్ అంటే ఒక స్ప్రింట్లో వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్ ఆర్ టైమ్ అవైలబుల్ ఫర్ ద టీమ్. సో అసలు ఒక లెట్స్ ఒక 2 వీక్స్ స్ప్రింట్ ఉంది, మన టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ టైం అవైలబిలిటీ ఎలా ఉంది అనేది కెపాసిటీ ప్లానింగ్ ఉంటుంది. అలాగే
if any of your project client is new to Scrum framework, so like if any client is new to Scrum framework, so Scrum Master guide and educate the client, so regarding how to deliver work in agile way. If development team is new to Scrum framework, so your Scrum Master is going to guide and educate developers regarding Scrum values and principles, how to work with agile mindset. Okay, so and most important, Scrum Master has to encourage team accountability rather than individual accountability. అలాగే సో స్క్రమ్ మాస్టర్ హ్యాస్ టు మానిటర్ వెదర్ ద టీమ్ వర్క్స్ యాజ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ అండ్ క్రాస్ ఫంక్షనల్. సో సెల్ఫ్ ఆర్గనైజ్డ్ ఆర్ సెల్ఫ్ మేనేజ్డ్ మైండ్ సెట్ అండ్ క్రాస్ ఫంక్షనల్ మైండ్ సెట్స్ ఆర్ మెయిన్ పిల్లర్స్ టు డెలివర్ యువర్ ప్రాజెక్ట్ యూజింగ్ స్క్రమ్. And one more important thing for Scrum Master responsibility is identify and remove impediments which comes in a way of development team. సో అది నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, డాకర్ ఇన్స్టలేషన్స్ కావచ్చు, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ కావచ్చు, కనెక్టివిటీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సో ఈవెన్ ఇండైరెక్ట్ ఇంప్లిమెంట్స్ లైక్ ల్యాక్ ఆఫ్ టీమ్ కోఆర్డినేషన్. సో ఇలాంటి ఇంప్లిమెంట్స్ ఆర్ బ్లాకర్స్ వచ్చినప్పుడు స్క్రమ్ మాస్టర్ హ్యాస్ టు రిజాల్వ్ దోస్ ఇంప్లిమెంట్స్. So Scrum Master has to remove those impediments in such a, and Scrum Master has to ensure those impediments must not recurrent. So, and one more important responsibility of the Scrum Master, keep team motivated, maintain team morale. Keeping some fun activities like one-on-one discussions, games, competitions. So Scrum Master has to encourage more teamwork, and Scrum team has to be focused on not with respect to doing agile. Scrum team must be being agile. So Scrum Master has to monitor and fill skill gaps for the development team. Continuous improvement is one of the important for the Scrum Master responsibility. So Scrum Master has to ensure team is continuously improving. And so one of the Scrum Master responsibility, monitor the product backlog with respect to sufficient work available. So sometimes team directly start work without having proper requirements in backlog. So Scrum Master has to ensure team has enough backlog. And so Scrum Master has to ensure or monitor whether every Scrum ceremony is time boxed with effective communication and meaningful outcome. And Scrum Master has to ensure team adopts itself with respect to improvements discussed in sprint retrospective. And Scrum Master protect development team from outside distraction. Scrum Master has to ensure development team is not following anti-agile patterns. అయితే ఇవన్నీ and one more important, Scrum Master has to resolve conflicts within the development team or conflicts between client and development team. And Scrum Master monitor whether openness and transparency are maintained in all Scrum ceremonies or not. Okay, so there are so many responsibilities of Scrum Master. Scrum Master is a true leader. Scrum Master is a true leader in the project. సో అసలు ఈ స్క్రమ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఎలాబొరేటెడ్గా ఒక్కొక్క పాయింట్ తీసుకొని కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు అసలు స్క్రమ్ సర్టిఫికేషన్స్ ఏం చేయాలి, స్క్రమ్లో ఎలా జాబ్ కొట్టాలి, అసలు స్క్రమ్ మాస్టర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో స్క్రమ్ మాస్టర్ అనేది చాలా మంచి రోల్ అండి. ప్రతి ప్రాజెక్ట్ ఎజైల్లోనే చేస్తున్నారు. సో స్క్రమ్ మాస్టర్స్కి మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా స్క్రమ్ మాస్టర్ కెరీర్కి వెళ్ళాలి అని అనుకుంటే అది మీరు డీటెయిల్డ్గా ఇన్డెప్త్ అంటే సర్టిఫికేషన్ లెవెల్లో కాకుండా ఇన్డెప్త్ నేర్చుకోవాలనుకుంటే సో స్క్రమ్ మాస్టర్ కెరీర్ గైడెన్స్ సెషన్ ప్రతి సాటర్డే ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.